సో మనం దూద్సాగర్లోని ఇవన్నీ మనం చేయొచ్చంట, చూడొచ్చంట. సో చూద్దాము ఇవన్నీ ఉన్నాయో లేవో. ఇంకా మనకి లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా చిత్రాలు అన్నీ జరుగుతున్నాయండి. చూడండి, మనం దూద్సాగర్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలి. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. ఒక వెహికల్ అయితే ఇస్తారు కంపల్సరీగా. జీప్స్ అయితే వాళ్ళవేనండి, మనమైతే కాదు. మనం ఏం తెచ్చుకున్నా కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనకి నీళ్లు కాదు కదా, బిస్కెట్ ప్యాకెట్ కూడా దొరకదు. వాళ్ళు తీసుకొచ్చేదాకా మనం ఉండాల్సిందే. కోసం అయితే మా వాళ్ళందరూ లైన్లో నిలబడి ఉన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే, డైరెక్ట్గా అయితే టికెట్సే లేవు. మనకి ట్రెక్కింగ్ తీసుకెళ్లే జీప్స్ అయితే ఇవేనండి. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే ఒక గ్రూప్ మాదిరిగా పిలుస్తారంట. సో ఆ గ్రూప్లా పిలిచేటప్పుడే మనం ఆ గ్రూప్ నెంబర్స్ ఇస్తారు, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. సో వీళ్ళైతే సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తారు, కంపల్సరీగా వేసుకొనే మనం పైకి వెళ్ళాలి, లేకపోతే అలో కూడా చేయరంట. సో మనకైతే సేఫ్టీ జాకెట్స్ కూడా వచ్చేసాయి. సో అవి తీసుకొని ఇంకా బయలుదేరడమే మా పని. సో మా బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడండి డ్రైవరు, ఆయనే మాకు ఈరోజు గైడ్ అదంట. సో ఇప్పుడే మా ప్రయాణం అయితే మొదలైందండి. మీరైతే కంటిన్యూగా చూస్తూ ఉండండి. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం బయలుదేరాము. చూడండి, అసలు మామూలుగా లేదు. నీళ్ళలో జీబులు అయితే ఎంత బాగా తీసుకెళ్తారు. జీబులో తీసుకెళ్తా ఉంటే అదిరిపోతుందిరా నాయన. మెల్లిగా తీసుకెళ్ళండి రా సామె. ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుందండి. ఇది పార్కింగ్ ఏరియా అండి. సో ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ నడవడమే స్టార్ట్ చేయాలి. 1/2 కిలోమీటర్ కన్నా కొంచెం తక్కువగా ఉంది, 300 మీటర్లు ఉన్నాయంట. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే మాత్రం కంపల్సరీగా మంచి లొకేషన్ అయితే మిస్ అవ్వకుండా ఉండండి, చూస్తూనే ఉండండి. ఫారెస్ట్లో అయితే మనకి ఇక్కడ 1.5 గంట టైం ఇచ్చారు, పైకి వెళ్ళి మొత్తం చూసుకొని రావాలి. సో ఇదండి మా జీబు, దీంట్లో వచ్చాము. ఇంకా 1.5 గంట పైన దాటితే మాత్రం 300 రూపాయలు ఒక మనిషికి వచ్చి మనకి ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ డబ్బులు కట్టాల్సిందేనంట, లేకపోతే చాలా కష్టం.
అయితే నేను దూద్ సాగర్ అండి, మనకి గోవా ట్రిప్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మనం దూద్ సాగర్ కవర్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాం. మీరు వచ్చేటప్పుడు చూడొచ్చు, ప్రతిదీ కూడా ఫారెస్టే. వచ్చేటప్పుడు అయితే చాలా కష్టపడే వచ్చామండి. దాంట్లో అయితే చాలా ఎదురు దెబ్బలు అయితే తగ్గాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ మొత్తం క్లియర్గా మైండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఈరోజు అయితే నేను వచ్చి దూద్ సాగర్ అండి, ఇది మనం చాలా సినిమాల్లో అయితే లొకేషన్ చూసే ఉంటాము. ఇది వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో అయితే ఉంది ఈ లొకేషను. మీరైతే షారూఖ్ ఖాన్ సినిమా అయితే చూసినప్పుడు ఈ లొకేషన్ మీకు కనిపిస్తుంది. సో నా వీడియోస్ అయితే మీరు చూస్తూనే ఉండండి. దూద్ సాగర్.
అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి బాగా అయితే ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ అయితే నేను నీళ్ళలో దిగడానికి కొంచెం భయపడ్డాను, అయినా కూడా కొంచెం ధైర్యం చేసి మరీ దూకేశాను. మీరైతే నా వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. చాలామంది ఫారినర్సే వచ్చారు, కానీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికే వస్తారండి ప్రతి ఒక్కరు కూడా. మీరైతే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే అయితే బాయ్.